డ్రగ్స్ గురించి మాట్లాడతాడు, కఠినంగా వ్యవహరిస్తానని మాట్లాడతాడు. అవును అవును ఆ? ఈ రోజు వీళ్ళ కొడుకు వీడియోలు కొన్ని వందల వీడియోలు దొరికినాయి. అవును. మరి ఏడున్నది చెప్పు, ఉమ్. ఏడున్నది చెప్పు, ఆ ఏడున్న వస్తుంది ఆ- చెప్పు ఆ చట్ట ప్రకారం. వీడియోలల్లా ఆయన ఆయన గంజాయి తీసుకుంటున్నట్టు, సిగరెట్ తాగుతున్నట్టు, హుక్కా కొడుతున్నట్టు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి కొన్ని కొన్ని వీడియోలు బయటికి. మందు ఇష్టం వచ్చినట్టు వచ్చింది అబ్బా. ఏదున్నా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఉమ్. మీరు అరెస్ట్ చేయాలి సింపుల్ గా. ఉమ్. మైనరు పోస్కో సింపుల్ ఇది. ఉమ్. ఆ కానీ ఈ రోజు ప్రభుత్వం విఫలమైపోయింది. ఉమ్. కుట్రలు చేస్తా ఉంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. అందుకని బాధాకరం అంటే వార్తలు యూట్యూబ్ ఛానల్ కూడా చేయదు. పెద్ద ఛానల్ అయితే కలిసినాయి అనుకో, వాళ్ళకి పిండం పెట్టాలి తెలంగాణలో. ఉమ్. మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే పిండం పెట్టాల్సిందే ఇక్కడ. ఉమ్. ఇక్కడ ఎటువంటి ఏవి జరిగినా మాట్లాడి ఏవి కూడా నోరు తెరవరు. ఉమ్. ఈ రోజు వీళ్ళ కాడికి వచ్చేటప్పుడు వాళ్ళు మౌనంగా అసలు యూట్యూబ్ ఛానల్ ఉమ్. తీర్మానం మళ్ళీ ఎట్టిపోయిండు, మన మేధావి కోదండరాం ఎట్టిపోయిండు. ఈ రోజు వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? రామలమ్మన్ అయితే ఏకంగా రివర్స్ స్టోరీ కనబడుతూ వాళ్ళ ఫోటోలు అన్ని చూపెట్టింది. ఉమ్. ఎంతవరకు చెప్పు న్యాయం ఇది? ఉమ్. ఈ రోజు ఎన్నో మీడియాకు 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందంట. బయట అందరూ అనుకుంటుంది ఈ రోజు అరెస్ట్ అక్కడ ఉంటే ఉమ్. ఏంటో సూపియా పోనీకి. అరే ఇంత పెద్ద స్టోరీ ఎన్నెన్ని రావాలి చెప్పి, ఈ రోజు మీడియాలు ఎంత రావాలి? ఒక కేంద్ర మంత్రి అయిన మాత్రాన మొత్తం రాష్ట్రం రాసిచ్చేస్తారబ్బా. ఒక కేంద్రంలో పట్టబగలు జర్నలిస్ట్ కొట్టియొచ్చు, నువ్వు పట్టబగలు పట్టబగలు మీరు మందు తాగొచ్చు, పట్టబగల్ని కొడుకు తీసుకొచ్చి ఎవరిని పట్టే వాడిని కొట్టొచ్చు. అరే నోబెల్ బహుమతి ఇయ్యడానికి రికమెండేషన్ చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు. అన్న ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది, మీకు చెప్తా నేను. ఇప్పుడే ఒక అప్డేట్, ఆయన బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. నిజంగా నా కొడుకు తప్పు చేస్తే క్షమించను, నిజంగా నా కొడుకు తప్పు చేస్తే క్షమించను, తనపై తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టబోనని. అంటే ఇక్కడ వేరే వాళ్ళని బెదిరిస్తాను, తనపై తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టబోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో బిజీ అయ్యి నా కొడుక్కి టైం ఇవ్వలేకపోయా, అతడితో మాట్లాడలేకపోయా, అదే నేను చేసిన తప్పు. నిజాయితీగా బయటకు వస్తానని నా కుమారుడికి మాట ఇచ్చాను. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా క్షమించను అని చెప్పేసి ఆయన స్పష్టం చేసినట్ట. అంటే ఇక్కడ నా కుటుంబం మీద, నా మీద, నా కొడుకు మీద ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే కుట్ర చేస్తూ ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూనే నా కొడుకు తప్పు చేస్తే క్షమించను అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కిందకే వస్తుందా, బెదిరించడం కిందకే వస్తుందా? బాధితులని కానీ లేకపోతే బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కానీ ఇదంతా బెదిరించడం కిందకే వస్తుందా అన్న? ఒకసారి ఫోటోలో క్లోజ్అప్ దగ్గర చూడు. ఇక్కడ కొంచెం మీకు లెఫ్ట్ జరపండి. గౌతమ్ బుద్ధ్ ఉందా వీడియో ఇది? గౌతమ్ బుద్ధ గుడ్ బాయ్ ఏం చేస్తుండే ఆయన? ఏం చేస్తుండే ఈ ఫోటోలు ఎవరి? చూసి మాట్లాడండి బండి సంజయ్ గారు, ఎవరి ఈ ఫోటోలు? సో ఆయన నా కుటుంబం మీద, నా కొడుకు మీద కుట్రలు చేస్తున్నా, ఎవరిని కూడా వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తున్నాడు. అది ఆయన వార్నింగ్ ఇచ్చుకొని కుక్క బెదిరి చెప్పలేదు కట్టకపోయిందంట వెనకన. ఇటువంటి దారకాలను చాలా మంది చూసినాం. కానీ ఈరోజు ఈ బెదిరింపులు ఇవి కాదు కథలు. ఇవాళ నీవు నీ కొడుకు అందులో పోయింది, ఫోటోలు చూసింది, ఆ వీడియోలు మీరు రిలీజ్ చేసినాయే బ్రదర్. వాళ్ళే బయటపడ్డారు. ఇప్పుడు అమ్మాయితోని కానీ వాళ్ళతో కానీ ఇదంతా ఏంది? కొట్టుడి గుండాయిజం ఏంది ఇది? అవును అవును అవును. ఇవి ఎవరి వీడియోలు? ఇవి ఎవరు కుట్ర చేసిండ్రు? ఇవి అవును, ఎవరు కుట్ర చేసిండ్రు? ఎవరిని కొడుతుండు? కంట్రోల్ చేయద్దా ఒక తండ్రి అంటని? నువ్వు తండ్రి ఆయన కొడుకు, పిల్లలకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా అప్ప తల్లిదండ్రుల మీద? వదిలేస్తావా? ఈరోజు నీ ఎన్ని ఫోన్లు వచ్చినాయి? నీ క్యారెక్టర్ ఏంది అసలు? బండి సంజయ్ గారిని అడుగుతున్నా, నీ క్యారెక్టర్ ఏంది? నీ గురించి ఎంతమంది ఆడలు ఎన్ని రకాల స్టేట్మెంట్ ఇచ్చారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య పేరు చెప్పకుండా పోయిన ప్రెసిడెంట్ ఏ విధంగా వ్యవహరించింది నాతో ఎన్నిసార్లు చెప్పింది ఆమె? ఎన్ని ఫోన్ కాల్ నిన్నాం మేము. దీనిగా నేనే లైవ్ చేసిన ఎన్నో. బీజేపీ మహిళా మంది చాలా మంది ఫోన్లు చేశారు, తీసేయమని ఫోన్ చేసిన ఎంబడి పడ్డారు. అంటే యథా తండ్రి తదా కొడుకప్ప. నువ్వే అంటాడేమన్నా అంటే ఆ స్థాయికి వచ్చింది ఈ రోజు. మీరు ఆయన అన్ని కోట్లున్న వాళ్ళు కరీంనగర్ పోలీస్ స్టేషన్ 50,000 తీసుకుంటారు, మిమ్మల్ని బెదిరించాను 50,000 అంటే 50,000 వస్తాయా వాళ్ళు? అంటే ఈయన కార్పొరేటర్ ఉన్నప్పుడు 50,000 మొదలైనటువంటి మొట్టమొదటి లంచం.
అందుకని 50,000 అనేది నాకు పెద్ద అమౌంట్, 50,000 అనేది నాకు రాస్తారు అందులో. కాబట్టి ఈరోజు వీళ్ళు చట్టం అనేది నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మీరు మీ చట్ట ప్రకారం పనిచేయండి. ఈ రోజు బీజేపీ గొడ్డుపోయిందా? 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? మీరు మీకు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా ఇంకోసారి ఒకటి చెప్తున్నా, బీజేపీ మహిళలకు ఎక్కడ ఏ అగత్యాలు జరిగినా మీరు బయటికి రావద్దిగా. బీజేపీ మీడియాల ముందు వచ్చి డ్రామాలు చేసేవాళ్ళు మీరు ఎవరు బయటికి రావద్దిగా. దేని గురించి మాట్లాడే హక్కు లేదుగా. దేశం కోసం ధర్మం కోసం అనే ముచ్చటిగా మీరు ఎత్తద్దిగా. మీ గురించి అసహించుకుంటుంది సమాజం. ఇప్పుడు ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ పైన ఈ అగాత్యం జరుగుతా ఉంటే మీరు భరతమాతకు టేకేదారు మీరు ఈరోజు మౌనంగా ఉంటే ఎట్లా చెప్పు? అంటే ఇప్పుడు సరే బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరంటే సరే, సొంత పార్టీ నాయకుడు ఆయన వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంత ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా. ఇప్పటిదాకా పిసిసి అధ్యక్షులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ వాళ్ళు? ఏదో కొంతమంది ఒకరిద్దరు ఏనో అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక బలంగా ఈ విషయాన్ని తీసుకుపోతున్నట్టుగా కనపడతలేదు. ఎందుకంటారు? ఏమై ఉంటుంది రీజన్? ఈరోజు అందుకని బాధాకరం ఏంటంటే మీనాక్షి నటరాజన్ మాట్లాడతలేదు. మీనాక్షి నటరాజన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇయాటి వరకు ఇయ్యలే. ఆమె రాహుల్ గాంధీ టేకేదార్ గా నీకు ఇక్కడ పెట్టిండ్రు. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడ పెట్టిండ్రు. ఈరోజు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గాని లేకుంటే బండి సంజయ్ గాని వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారితో మన బాధ్యత ప్రధానమంత్రి అనబట్టే రేవంత్ రెడ్డి నువ్వు ఆజా హమారే సాత్ ఆజా మిల్కే కామ్ కరేంగే అని ఆయనే అంటుండు. అవును, ఇవాళ ఆయన అన్ని ప్రోగ్రాంలలో మునుపు ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే, అన్ని ప్రోగ్రాం మీద పాల్గొన్నాడు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బీజేపీ కళ్ళ తల్లలో పనిచేస్తున్నారు కనబడుతుంది. తెలంగాణ నడుస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఈ రోజు ఇక్కడ ఉన్నది. ఈ రోజు మహిళా కమిషన్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఆమె ఇచ్చిందామె విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి. ఆమె కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఆమె. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక వచ్చింది ఆమె. ఆమెకు ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్టు అంటే కాంగ్రెస్ ఉన్నామే 14 ఏళ్ళు పోస్ట్ ఇచ్చి వెళ్ళగొడతారు నెరేల శారదకు. వీళ్ళు అంటే ఈ రోజు బతుకొచ్చిన వలస వచ్చిన వాళ్ళకి పెద్దపీట. ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాబట్టి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు ఏదేమైనా కానీ ఈ రోజు సింపుల్ నాది, నేను పెద్దగా ఏం పోతలేను. ఈ రోజు బీజేపీ ఉన్నా మీరు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు, ఏపీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. మీరంటే జర గౌరవం నాకు. ఈ రోజు ఇది మీరు ముక్కుసూటిగా చెప్పండి, బండి సంజయ్ కొడుకు ఏం తప్పు చేయలేదని మీరు బాధాప్త ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చి చెప్పేయండి. రామచంద్రరావు గారు కుటుంబ సమస్య కాదు ఇది. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య, ఇది బాలికల సమస్య, ఈ జాతీయ మహిళల సమస్య. ఈ రోజు రేపు ఆడపిల్లలు నమ్మి బయటికి రాగలుగుతారా, బయటికి వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారా, తిరగలేదనే సమస్య ఈ రోజు. ఇది చిన్న ఇష్యూ కాదు ఇది. మహిళా మంత్రులు కూడా ఉన్నారు కదా ప్రభుత్వంలో మహిళా మంత్రులు సీతక్క గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వీళ్ళు కూడా కనీసం స్పందించకపోవడానికి ఎట్లా చూస్తారు? ఇప్పుడు బ్రదర్ ఇలా ముఖ్యంగా సీతక్క గాని వీళ్ళందరూ కదా ఈ రోజు నేను చెప్తున్నా ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఆ ఎన్డీఏ గవర్నమెంట్ కదా సీతక్క ఇక నడిపేది ఎన్డీఏనే కదా, ఎన్డీఏ భాగస్వామి కదా ఆమె. కాబట్టి ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి పార్టీ అంటే ఎన్డీఏ కదా ఈ రోజు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా బ్రదర్ వీళ్ళందరితో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కానీ లేకుంటే బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఏ విధంగా వీళ్ళ కొడుకుని కాపాడాలి. ఈ రోజు ఒక పాప ఏమైపోయినా పర్వాలేదు, ఆమె జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ఈ రోజు బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా అమ్మాయి కుటుంబానికి. ఈ రోజు హర్యానా రెజ్లర్ ను మీరు ఉదాహరణగా తీసుకోండి. 30 ఏళ్ల దాదాపు 30 రోజుల పాటు 40 రోజుల పాటు వాళ్ళు నిరారదీక్ష చేసిండ్రు, అవిశ్రాంతంగా కొట్లాడిండ్రు. లాస్ట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఆమె గెలిచింది. ఈ రోజు ఆమె చట్టసభల్లో పోయింది. మీరు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మీరు పనిచేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఒక సినిమాలో చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సినిమాలో ఏ విధంగా విలన్లు చేస్తారో ఆ విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గాని కేంద్ర హోంమంత్రి చేస్తా ఉండ్రు. అవన్నీ చూస్తా ఉంటే బీజేపీ ఎంపీలు చప్పలు కొడుతుండ్రు, బీజేపీ ఎమ్మెల్యేలు చప్పలు కొడుతుండ్రు,
భగీరథ సూపర్ 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 బాగా చేసినావు, బాగా తప్పించుకున్నామని చప్పలు కొడుతున్నారు. ఈ రోజు బీజేపీ మహిళా మనులు, బీజేపీ అధికార మహిళా ప్రతినిధులు చప్పలు కొడుతున్నారు. భగీరథ వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు ఇట్లనే సిగరెట్లు తాగాలి, ఇట్లా చేయాలి, మన మధ్యలో భారత్ మాతాకి జై, మళ్ళా జై శ్రీరామ్. సిగ్గుండాలే జరన్న మీకు, సిగ్గు శరమేమని ఉండాలి మీకు. దేశం కోసం ధర్మం కోసం ఇవాళ మౌనంగా ఉన్న వాళ్ళంతా బ్రదర్ పాతది ఒక సినిమా ఉండే కర్తవ్యం సినిమా, విజయశాంతిది. విజయశాంతి కూడా మాట్లాడుతులేదు మేడం గారు, అర్థమైందా? విజయశాంతి గారితో సినిమా ఉండే, అందులో విలన్ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, ఆమె మీనా అంట. అప్పుడు ఆ దోస్తులంతా సప్పలు కొడతా ఉంటారు రేప్ చేస్తా ఉంటే. సేమ్ ఇప్పుడు బీజేపీ ఎంపీలు సప్పలు కొడుతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు సప్పలు కొడుతున్నారు, బీజేపీ అధ్యక్షుడు సప్పలు కొడుతున్నారు, బీజేపీ కార్యవర్గ సప్పలు కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళా ఎవరు అందులో ఉన్న మహిళా మనులు, అధికార ప్రతినిధులు, రెగ్యులర్ గా స్కిట్లు చేస్తున్నారు, యూట్యూబ్ లలో కనెక్ట్ వాళ్ళు సప్పళ్ళు కొడుతున్నారు. రామ్లక్క కామెంటరీ చెప్తుంది, తీర్మాన్ మళ్ళీ మౌనంగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు వచ్చి జెండా ఊపిపోయిండు. ఇది బ్రదర్ నడిచేది.